మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టీఆర్టీ కౌన్సిలింగ్ తర్వాత మిగిలిపోయినటువంటి 600 పోస్టులను మాకు ఇవ్వండి అని చెప్పేసి టీఆర్టీ 1:3 అంటే ఒక పోస్టుకు 3 అభ్యర్థుల జాబితాలో ఎంపికైనటువంటి అభ్యర్థులు మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, టీఆర్టీ మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ టీఆర్టీ కోసమే మరి సుమారు 7 ఏళ్ళు మరి ఎదురు చూసినాం. మా ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి మళ్ళీ టీఆర్టీ రాసే అవకాశం కూడా ఉండకపోవచ్చని మా మీద దయచూపి ఈ టీఆర్టీలో మిగిలిన పోస్టులను సెలెక్ట్ జాబితాలో తర్వాత ఉన్న వారితో భర్తీ చేయండి అని మరి ఎంతోమంది నిరుద్యోగులకు ఇది మేలు జరుగుతుందని, ఇది టీఆర్టీలో త్రుటిలో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థుల విజ్ఞప్తి చేస్తున్నారు. సో 2017 టీఆర్టీలో ఎంపిక అనంతరం సుమారు 600 పోస్టుల వరకు మిగిలి ఉన్నాయి. వీటిని తదుపరి టీఆర్టీతో కలిపే అవకాశం ఉంది. అయితే మిగిలిపోయిన పోస్టులను 1:3 జాబితాలో ఉన్న అభ్యర్థులకు కేటాయించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇంతకుముందే వీడియో కూడా చేయడం జరిగింది. సుమారు 600 పోస్టుల వరకు టీఆర్టీలో వివిధ కేటగిరీలో పోస్టులు అనేది మిగిలిపోవడం జరిగింది. సో మరి ఈ పోస్టులను బ్యాక్లాగ్లో ఉంచడం కాకుండా ఆల్రెడీ అంటే అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు లేకపోతే బ్యాక్లాగ్లో ఉంచినట్లయితే బాగుంటుంది, కానీ అవి ఆ కేటగిరీ వారికి చెందాలని బ్యాక్లాగ్లో ఉంచడం జరుగుతుంది. సో కానీ ఇప్పుడు అర్హత ఉండి కూడా ఆ పోస్టులను మరి బ్యాక్లాగ్లో ఉంచడం వల్ల ఎలాంటి దానికి ప్రయోజనం అనేది ఉండదు. సో 1:3లో జాబితాలో పిలిచిన అభ్యర్థులు ఉన్నారు ఆల్రెడీ. ఏ కేటగిరీలో అయితే మరి పోస్టులు మిగిలి ఉన్నాయో ఆయా కేటగిరీలో మరి ఆ మెరిట్లో తర్వాత ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని ఈ 600 పోస్టులను భర్తీ చేయడం ద్వారా అటు 600 మంది నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు కల్పించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ ఖాళీల ద్వారా ఎక్కడైతే పాఠశాలలు ఈ ఖాళీలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మరి విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది. అంటే వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పోస్టులను మరి రెండో జాబితా ద్వారా సెలెక్ట్ చేయడం ద్వారా ఇటు విద్యార్థులకు ఇటు నిరుద్యోగులకు మరి మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మరి మిగిలిపోయినటువంటి 600 పోస్టులను మరి తర్వాత మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పేసి టీఆర్టీ అభ్యర్థులైతే మరి కోరడం జరుగుతుంది. సో దీనిపైన మరి టీఎస్పీఎస్సీ అధికారులు, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, మరి అదేవిధంగా ప్రభుత్వం మరి వీళ్ళ అభ్యర్థనను ఏ విధంగా స్పందిస్తుందో దీనిపైన మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి టీఆర్టీ మిగిలిపోయిన పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.